కూర్చున్నారు. మీరున్న 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది? వాళ్ళు అమ్ముడు పోయినరు, ప్రతి ఒక్కరు అమ్ముడు పోయినరు. వాళ్ళకు అధికారం లేకుండా ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అని తప్ప కొట్టుకుంటారు. అయితే అధికారం ఎక్కడ స్టేట్ లెవెల్ కేంద్రంలో స్టేట్ లెవెల్ అమ్ముడు పోయినరు, స్టేట్ లెవెల్ అమ్ముడు పోయినరు. కేంద్రంలో కూడా G20 G30 గ్రూప్ ఆఫ్ 30 వాళ్ళందరూ నాకు తెలుసు. గులాం నబీ ఆజాద్ గారు, తర్వాత కపిల్ సిబల్ గారు, G23 యాక్చువల్లీ వాళ్ళు G60 ఉన్నారు. అందరు కూడా తెలుసు నాకు. అండ్ వాళ్ళు కూడా కానీ ఇక్కడ అమ్ముడు పోయింది. ఇక్కడ మొత్తం మా చెవుల పార్లమెంట్లో అమ్ముడు పోయింది. తర్వాత 2/3 కాంగ్రెస్ పోయి అక్కడ జాయిన్ అయింది కదా. అది మొత్తానికి అసెంబ్లీనే లెజిస్లేటివ్ పార్టీ అమ్ముడు పోయింది. అవును. అయితే అయితే వాళ్ళు అయితే మారింది వాళ్ళు. నేను ఎక్కడున్నా అక్కడనే తెలంగాణ కొరకు మా ప్రాంతం కొరకున్నా. మారింది కేసీఆర్ ద్రోహం చేసి అప్పుల పాలు చేసి నిధులు తీసుకొని వీళ్ళేమో అమ్ముడు పోయినరు వీళ్ళు. నేను తెలంగాణ కొరకు రంగారెడ్డి ఇస్లాం, అందుకే నాకు అంత గౌరవం ఉన్నది. కానీ ఇదే రంజిత్ రెడ్డి మిమ్మల్ని ఓడగొట్టారు లాస్ట్ ఎలక్షన్స్లో. రంజిత్ రెడ్డి కాదు, అది నాకు ఎవరో తెలియదు. కేటీఆర్ పోలీసు ఓడగొట్టింది. వాళ్ళ సొంత ఇంటెలిజెన్స్, నా రిపోర్ట్, నేను 1,00,000 ఓట్లతో గెలుస్తున్నా. నా మీద కేసు పెట్టిండ్రు. మీరు కేసు పెడితే డబ్బును కావాలని చూస్తారు కదా. 5 ఏళ్ల కింద కేసు పెట్టిండ్రు, దాన్ని అట్లనే నాడుస్తున్నారు. ఏం కేసు పెట్టి? నేనంట వాళ్ళు వచ్చిన ఆఫీస్ను రేడ్ చేసి వితౌట్ వారెంట్ రేడ్ చేస్తే నేను అన్ని కెమెరాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నా. అండ్ వాళ్ళు పట్టుబడ్డారు, రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డారు. నేను పోయి, ఎందుకంటే దే కెనాట్ ఎంటర్ వితౌట్ వారెంట్. అండ్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే డీజీపీ గారిని, కమిషనర్ సైబరాబాద్ ఫోన్ చేసిన, అది రికార్డెడ్ ఉన్నది. ప్లస్ వాళ్ళ వీడియో కెమెరాస్ పోలీసు వాళ్ళు నా కంప్యూటర్ లేదని చెక్ చేస్తున్నారు. అయితే వాళ్ళు రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు. అయితే నేను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయి నాకు కంప్లైంట్ ఇస్తే ఆ అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నాను. 2 రోజుల తర్వాత నా మీద కేసు పెట్టింది. ఏంటంటే నేను వాళ్ళను రోడ్ల మీద ఉన్న వాళ్ళని కొట్టినా, వాళ్ళ బట్టలు చింపినా, నా దగ్గర ప్రైవేట్ జైలు ఉంటే జైలు వేసి లాక్ వేసినట్టు బలవంతంగా నేను నా ఆఫీస్ వాళ్ళకున్నా అటువంటి కేసెస్. అదే కాక మా భిక్షపతి యాదవ్ గారి బ్రదర్ని అరెస్ట్ చేసుడు. ఇక్కడ అందరూ పోలీస్ రూల్ అంటే మీ ఫోన్ ట్యాపింగ్ మీద కూడా చేశారు. ఫోన్ ట్యాపింగ్ 100% చేసిండ్రు. నాకు సుబూతులు కూడా ఉన్నాయి. ఎంతమందిని మైండ్ ఓవర్ చేసిండ్రు, ఎంతమందిని అరెస్ట్ చేసిండ్రు, ఎంతమంది మీద కేసెస్ పెట్టిండ్రు, అవన్నీ ఉన్నాయి మా దగ్గర. అయితే గెలిచింది కేసీఆర్ కూడా కాదు, కేటీఆర్ కూడా కాదు. ఎందుకంటే నేను ఒక్కనే ఎట్టి పరిస్థితి విశ్వేశ్వరయ్య 14,000 13,000 అది కేసీఆర్ పోయి గుడ్ల మట్టుకొని గుడ్ల స్కామ్స్టర్స్, దాన స్కామ్స్టర్స్ ఎవరు గుర్తుపడతారు చేయలేదు. అది కేటీఆర్ అండ్ కేసీఆర్. లాస్ట్కు వాళ్ళకు కూడా లెసన్ నేర్పించిండు గుడ్ల స్కామ్స్టర్. అయితే రెడ్డి రమ్మలేదా మిమ్మల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లోకి? లేదండి, వేరే వాళ్ళు ఎంతోమంది అడిగినారు. రేవంత్ రెడ్డి గారు తెలుసు, ఎందుకంటే దగ్గర పనిచేసినాము, తెలుసు. నేను నిర్ణయం తీసుకోను, కానీ మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ప్రసాద్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, రామ్మోహన్ రెడ్డి గారు కాదు, మల్రెడ్డి రంగారెడ్డి గారు